ఎంతో టేస్టీగా, సింపుల్‌గా ఉండే చికెన్ ఫ్రై అండి. చాలా చాలా ఈజీగా చేసుకోవచ్చనమాట. మనకి ఈవినింగ్ టైంలో స్నాక్స్‌లా కావండి, లేదా ఏమి తినబుద్ధి కానప్పుడు ఇట్లా చేసుకొని ఫ్రై చేసుకొని తిన్నామంటే చాలా చాలా బావుంటదనమాట. ఉత్తిగానే తినేయొచ్చనమాట. హాయ్ అండి అందరికీ. ఈరోజు వీడియో ఏంటంటే సింపుల్‌గా, టేస్టీగా ఉండే చికెన్ ఫ్రై అండి. చికెన్ మనం తీసుకొని దాంట్లో కడుక్కున్న తర్వాత మనకి 2 టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ వేసుకొని, పసుపుని కూడా అర టేబుల్ స్పూన్ వరకు వేసుకొని, కారాన్ని కూడా 2 టేబుల్ స్పూన్ వరకు వేసుకుందామండి. కారం అనేది మీ ఆప్షనల్ అండి. వేసుకోవాలి, ఎంత కావాలంటే అంత వేసుకోవచ్చనమాట. వేసుకున్న తర్వాత వీటన్నిటిని ఒకసారి మనం కలుపుకుందాము. చూసారా, కలిపిన తర్వాత ఈ విధంగా ఉంటుంది. దీంట్లోకి మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుందాము. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకున్న తర్వాత కలిపేసుకుందాము. దీంట్లోకి నిమ్మరసం కూడా వేసుకోవచ్చండి. వేసాను, అది స్కిప్ అయిపోయింది. వేసుకొని కలుపుకొని ఒక పావుగంట పక్కన పెట్టేసుకొని ఆయిల్ మనం పోసుకుందాం. ఆయిల్ అనేది 4 టేబుల్ స్పూన్ వరకు వేసుకున్నానండి. తర్వాత ఉల్లిపాయలు, పచ్చిమిర్చిని ఈ విధంగా కట్ చేసి వేసుకున్నాను. తర్వాత దీంట్లోకి కరివేపాకును కూడా 2 రెమ్మల వరకు తీసుకొని వేసుకున్నామండి. ఇవి కొంచెం లైట్‌గా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా మ్యాగ్నేట్ చేసుకున్న చికెన్ కూడా వేసుకుందాము. ఈ విధంగా చేసుకుంటే ఏంటంటే టేస్ట్ అనేది చాలా వస్తుందండి. చాలా సింపుల్ అనమాట. ఎవరైనా దీన్ని ప్రిపేర్ చేసుకోవచ్చని, బ్యాచిలర్స్ కానివ్వండి, బిగినర్స్ కానివ్వండి, ఎవరైనా సరే దీన్ని ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట. దీంట్లోకి మనం మసాలాని ప్రిపేర్ చేసుకుందామండి. ఒక మిక్సీ జార్ తీసుకొని దాంట్లోకి 2 టేబుల్ స్పూన్ వరకు ధనియాలు తీసుకున్న తర్వాత లవంగాలు, ఇలాచి, చెక్క, లవంగం, బిర్యానీ ఆకు, 5, 6 జీడిపప్పు, ఉప్పు, కారం కూడా తీసుకొని వీటన్నిటిని మెత్తగా పేస్ట్ చేసుకుందామని. చూసారా, చికెన్ అనేది ఎర్రగా ఏగుతూ ఉంది. ఇంకా ఒక 5 నిమిషాలు అయితే వేగుతూ ఉంటుందన్నమాట. ఈ స్టేజ్లో మనము ముందుగా ప్రిపేర్ చేసుకున్న ఈ మసాలాను కూడా వేసేసుకొని కలుపుకుందామండి. ఒక 2 నిమిషాలు మనం ఉంచుకుంటే రెడీ అయిపోతుంది. చూసారు, రెడీ అయిపోయింది. మనం ఒక బౌల్లో తీసుకొని సర్వ్ చేసుకోవడమేనండి. చాలా చాలా సింపుల్గా మనం ప్రిపేర్ చేయొచ్చండి. ఎక్కువగా కూడా శ్రమ పడాల్సిన అవసరం లేకుండా ఈజీగా, సింపుల్గా తయారు చేయొచ్చండి. వీడియో మీకు నచ్చినట్లయితే మీరు లైక్ చేయడం ద్వారా మరికొంతమందికి రీచ్ అవుతుంది. మన ఛానల్ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.